వెల్కమ్ టు ప్రైమ్ 9 డెస్క్ అనాలిసిస్. నేను రాజు. జూన్ 4వ తేదీ ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరోపక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరూ కూడా రెండు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహించాలి అని చెప్పేసి ఆయన దీని ఒక నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి పార్టీ శ్రేణులకి ఆయన పిలుపునిస్తే, పవన్ కళ్యాణ్ మాత్రం సుపరిపాలన దినం ప్రారంభమైంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజంతా కూడా పండగ వాతావరణంలో వేడుకలు చేసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగడైనటువంటి రోజు జూన్ 4వ తేదీ. సో ఆ రోజు ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి అలాగే దీపావళి లాంటి పండగలు చేసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఒక పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు ముఖ్యమైనటువంటి నాయకులు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వీటిలో ఎవరు సక్సెస్ అవుతారు, అసలు నిజంగా ఏం జరిగింది జూన్ 4వ తేదీ ఏం జరగబోతుంది అనేటటువంటి అంశాలను మనం కానీ ఒకసారి పరిశీలిస్తే, 2024 జూన్ 4వ తేదీన అప్పట్లో ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల్లో కూటమి మహాప్రభంజనంతో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ రోజుని సక్సెస్ చేసుకోకుండా, అంతేకాకుండా ఆ రోజు విజయాన్ని సాధించినటువంటి రోజుగా కూటమి చేసుకోకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఒక ఎత్తుగడ వేశారు. అందులో భాగంగానే వెన్నుపోటు దినంగా దీన్ని పాటించాలి. ఎందుకంటే కూటమి అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది వెన్నుపోటు పొడిచినట్టే ప్రజలకి. కాబట్టి ప్రజలంతా కూడా ఇందులో స్వచ్ఛందంగా పాల్గొనాలి, వెన్నుపోటు దినంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని నిర్వహించాలి అని చెప్పేసి కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దానికి సంబంధించినటువంటి పోస్టర్ రిలీజ్ అయ్యి, అంతేకాకుండా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులతో టెలికాన్ఫరెన్స్లు పెట్టి ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా సక్సెస్ చేయాలి అని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఒక పక్క. మరోపక్క నిన్న పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన కొన్ని ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. అందులో ఎస్పెషల్లీ జూన్ 4వ తేదీన రాష్ట్రానికి పీడ విరగడైనటువంటి రోజు. సో ఆ రోజు రెండు పండుగలు చేసుకోవాలి, సంక్రాంతి దీపావళి రెండు పండుగలు చేసుకోవాలి. ఉదయం వచ్చేసి సంక్రాంతి అంటే ప్రతి ఇంటి ముందు కూడా మంచి మంచి ముగ్గులు వేసుకొని, సో ఆ రోజు సంక్రాంతి వచ్చింది, వెలుగులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జీవితాల్లో. అలాగే సాయంత్రం వచ్చేసి దీపావళి అంటే దీపాలు పెట్టుకోవాలి, అంటే మంచి చెడు మీద మంచి గెలిచినటువంటి రోజు కాబట్టి దీపావళి. సో దీపావళి కూడా చేసుకోవాలి. అంటే ఒక పక్కేమో మంచి జరిగింది, సుపరిపాలన స్టార్ట్ అయింది అనే దానికి సంక్రాంతి, అలాగే పీడ విరగడైంది అనేందుకు దీపావళి, ఈ రెండు పండుగలు కూడా చేసుకోవాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుపరిపాలన ప్రారంభమైంది, నిజంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా ఒకసారి మనం బెరీజ్ వేసుకుంటే దాదాపు సంవత్సరం కావస్తుంది కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో. సో ఈ సంవత్సర కాలం పాటు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు అంశాలు మనం కానీ పరిగణలోకి తీసుకుంటే సూపర్ 6 హామీలని ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. సో ఈ సూపర్ 6 హామీలో ఇప్పటికే 2-3 హామీలకు సంబంధించి ఒక స్పష్టత ఉంది. అంతేకాకుండా ఎస్పెషల్లీ పెన్షన్లకు సంబంధించి పెంచుకుంటూ పోకుండా ఒకేసారి 4,000కి పెంచినటువంటి పరిస్థితి చూసాం. అభివృద్ధికి సంబంధించి కూడా గ్రామాల్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి బాటలు ఎలా జరుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి గ్రామీణాభివృద్ధి కావచ్చు, అంతేకాకుండా పంచాయతీరాజ్ కావచ్చు, అలాగే అటవీ శాఖకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, అలాగే కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్ల నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అమరావతి పునర్నిర్మాణం కావచ్చు, అంతేకాకుండా పోలవరంకి సంబంధించినటువంటి అంశం కావచ్చు, అలాగే పెట్టుబడులను ఆకర్షించేటువంటి అంశం కావచ్చు, 3 ప్రాంతాల అభివృద్ధి చేసే విధంగా ఏ విధంగా పెట్టుబడులు తీసుకొస్తుంది, ఏ విధంగా పరిశ్రమలు పెడుతుంది, ఏ విధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు వెళ్తుంది అనేది కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా వెన్నుపోటు పొడిచిందా అంటే ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేర్చమని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏమైనా చేతులు ఎత్తేసిందా, లేకపోతే ప్రజల సమస్యను పట్టించుకోకుండా చేసిందా? చాలా రకాలైన అంశాలను కూడా చూస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చింది, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకి ప్రభుత్వ సేవలను దగ్గర చేసింది, అంతేకాకుండా ప్రజా దర్బార్ పేరుతోటి పార్టీ ఏదైతే నాయకులు ఎమ్మెల్యేలు కావచ్చు, అంతేకాకుండా మంత్రులు కావచ్చు, అంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి. అయినప్పుడు కూడా వెన్నుపోటు అనేటువంటి మాటను ఎందుకు జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నాడంటే, సో హయ్యెస్ట్ రేట్ తోటి అంటే దాదాపు 96% వరకు కూడా హయ్యెస్ట్ రేట్ తోటి పర్సంటేజ్ స్ట్రైక్ రేట్ తోటి కూటమి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపుకి నిజంగా ప్రజలంతా కూడా ఆకర్షితులు అవుతారా, లేకపోతే ప్రజలంతా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి వెన్నుపోటు దినంలో పాల్గొంటారంటే అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా దాదాపుగా చిన్నాభిన్నం అయిపోతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా పదే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి 39.37% ఉన్నటువంటి ఓటు బ్యాంకు మాకుందని చెప్తున్నటువంటి ఓటు బ్యాంకులు కూడా చాలా వరకు పక్కకి వెళ్ళిపోతున్న సిచ్యువేషన్. ఎందుకంటే ఇటీవల మనం చూసాం, ఎస్పెషల్లీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలం ఉంది. ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా
ఎంత గాలి వీచినప్పుడు కూడా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భాలు మనం చూసాం. మరి అలాంటి ప్రాంతాల్లో ఈరోజు పవన్ కళ్యాణ్ వెలుగులు నింపుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి ఇటీవల కూడా మనం చూసాం అల్లూరు జిల్లాలో 88 లక్షలతోటి 1 కిలోమీటర్ మేర రోడ్డు వేసినటువంటి పరిస్థితి. అయితే అసలు రోడ్డునే నా జీవితంలో చూడలేదని ఒక 60 ఏళ్ళ పెద్ద ఆయన మాట్లాడినటువంటి మాటలను కూడా మనం చూసినటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా ఇప్పటి వరకు విద్యుత్తును చూడనటువంటి ప్రాంతాలని, రోడ్డును చూడనటువంటి ప్రాంతాలను, ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా వెన్నుపోటు దినంగా భావిస్తారా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్టు అంటే పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నట్టు దీన్ని ఏదైతే రాష్ట్ర ప్రజలకు ఒక పండగ లాగా నిర్వహించేటటువంటి అవకాశం ఉందా అంటే నిజంగా పండగలాగా నిర్వహించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సూపర్ 6 హామీల్లో ఎక్కడ కూడా వాటిని మేము నిర్వహించము, లేకపోతే వాటిని ఎట్టి పరిస్థితులు కూడా అమలు చేయమని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పటికే తల్లికి వందనానికి సంబంధించినటువంటి కార్యక్రమం కావచ్చు, అంతేకాకుండా రైతులకు సంబంధించినటువంటి భరోసా ఏదైతే ఉందో దాన్ని కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా సూపర్ 6 హామీలను అమలు చేస్తూనే మరొక అభివృద్ధి మీద ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. గతంలో మాదిరి బటన్ నొక్కి వచ్చినటువంటి డబ్బుని అప్పు చేసి డబ్బుని తీసుకొచ్చి జనాలకు పనిచేసి అభివృద్ధిని పక్కన పడేసి అవినీతిని ప్రోత్సహించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో లేనటువంటి సిచ్యువేషన్. సో కాబట్టి జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినం సక్సెస్ అవుతుందా, లేకపోతే సుపరిపాలనా దినం స్టార్ట్ అయినటువంటి రోజు కాబట్టి అది సక్సెస్ అవుతుందా అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతుంది. మరోపక్క ఇప్పటికే పోలీసులు కూడా వెన్నుపోటు దినం అనేటటువంటి ప్రకటన రాకముందు నుంచే పోలీసులు ఏం చేశారు, 144 సెక్షన్ కావచ్చు, అంతేకాకుండా 30 పోలీస్ యాక్ట్ని కూడా అమల్లోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎవరు కూడా సభలు సమావేశాలు కూడా ముందస్తు అనుమతులు లేకుండా చేసేందుకు వీలు లేదు అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎంతవరకు మద్దతు లభిస్తుంది, ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటి కార్యక్రమం ఏ విధంగా ఫెయిల్యూర్ అయిందో చూసాం. అంతకుముందు రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏమైందో కూడా తెలియనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదేవిధంగా వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అవుతుందో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే ఒక క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు అరెస్ట్ అవుతూ ఉండడం, వాళ్ళ కింద ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా చిన్నాభిన్నం అవుతూ ఉండడం, ఎక్కడ కేసులు పెడుతున్నటువంటి భయం వెంటాడుతూ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి తరుణంలో సో వెన్నుపోటు దినం అనేటటువంటి పేరుతోటి ప్రజల్ని మాయ చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఏ విధంగా జూన్ 4వ తేదీ ఉండబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఇది వాటి డిస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.